సో స్టూడెంట్స్ ఈరోజు మీకు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ హిందీలో మీకు వ్యాకరణ చెప్తానండి, గ్రామర్ చెప్తాను. ఓకేనా? సో గ్రామర్లో వచ్చి మీకు లింగ్, వచన్, కాల్ అండ్ కారక్ ఉంది. ఈరోజు మీకు నేను ఫస్ట్ కాల్ చెప్తాను, వినండి. సో కాల్ కాల్ అంటే ఏంటి? ఇక్కడ చూపించు. काल అంటే ఏంటి? टेंसेस. 3 तरह के काल होते हैं. काल 3 प्रकार के हैं. काल 3 प्रकार के हैं. फर्स्ट वन भूतकाल, सेकंड वन वर्तमान काल, थर्ड वन भविष्यत काल. ఓకేనా? సో భూతకాల్ అంటే పాస్ట్ టెన్స్, వర్తమాన్ కాల్ అంటే ప్రెజెంట్ టెన్స్, భవిష్యత్ కాల్ అంటే ఫ్యూచర్ టెన్స్. ఓకేనా? సో మనం భూతకాల్లోని ఏ వర్డ్స్ యూజ్ చేస్తారు, వర్తమాన్ కాల్లో ఇది వర్తమాన్ కాలం అని ఎలా తెలుస్తుంది, భవిష్యత్ కాలని ఎలా తెలుస్తుంది, దాని గురించి మీకు నేను వివరిస్తాను, చూడండి. సో కాల్ 3 प्रकार के होते हैं. భూతకాల్, వర్తమాన్ కాల్ అండ్ భవిష్యత్ కాల్. మనం స్టేట్మెంట్ చూసుకోవాలి అంటే బీతే హువే సమయ కో కాల్ కహతే హై. అంటే ఏ సమయం అయితే జరిగిపోయిందో, బీతా హువా అంటే ఏంటి? ఏ సమయం అయితే జరిగిందో, బీతా హువా అంటే జరిగిపోయినటువంటి కాలము. ఏ సమయం అయితే జరిగిపోయిందో దాన్ని భూతకాల్ అంటారు. యాని జో సమయ బీత్ చుకా హో అంటే, యాని అంటే అంటే ఏ సమయం అయితే గడిచిపోయిందో దానిని భూతకాల్ అంటారు. ఓకేనా? సో గడిచిపోయినటువంటి సమయం అని మనం ఎలా పోల్చుకుంటాము, దానికి కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఓకేనా? ఏంటి అంటే కల్, కల్ మే గయా థా. ఓకేనా? కల్ మే గయా థా, కల్ గయా థా. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటిది? కల్, గయా, థా అన్నది భూతకాల్లోని వస్తుంది. నెక్స్ట్ వచ్చి వర్తమాన్ కాల్. వర్తమాన్ కాల్ అంటే ప్రెజెంట్ టెన్స్. जो समय अभी बीत रहा हो उसे వర్తమాన్ కాల్ कहते हैं. ఏ సమయం అయితే అభి అంటే ఇప్పుడు గడుస్తున్నదో దాన్ని వర్తమాన కాలము అని చెప్పి అంటారు. ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారంటే అభి, అభి మే జా రహా హూ. అభి అంటే ఇప్పుడు, హూ అంటే సెల్ఫ్కి యూజ్ చేస్తారు. హూ అంటే సెల్ఫ్కి యూజ్ చేస్తారు. సో అభి అన్న ఇప్పుడు, ఇప్పుడు అంటే ప్రెజెంట్ కంటిన్యూషన్. ఎప్పుడూ కూడా ప్రెజెంట్ టెన్స్ అన్నది ఎప్పుడూ కూడా ఆగిపోదు, అది అలా మూవ్ అవుతూనే ఉంటుంది. ప్రెజెంట్ ఎప్పుడూ కూడా పాస్ట్ టెన్స్ని వదిలిస్తూ ఫ్యూచర్ టెన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మే అభి జా రహా హూ, నేను ఇప్పుడు వెళ్తున్నాను. హూ అన్నది సెల్ఫ్ కోసం యూజ్ చేస్తాను. వహ బచ్చా జా రహా హై, వహ బచ్చా జా రహే హై, వో బచ్చే జా రహే హై. ప్లూరల్ కైతే హై అంటారు, సింగులర్కి అయితే హై అంటారు. హూ అయితే సెల్ఫ్కి యూజ్ చేస్తారు. సో మీకు అర్థమైంది కదమ్మా. సో నెక్స్ట్ భవిష్యత్ కాల్. భవిష్యత్ కాల్ అంటే ఫ్యూచర్ టెన్స్. జో సమయ అభి నా బీతా హో అంటే ఏ సమయం అయితే ఇప్పుడు గడవలేదు, యాని అంటే బీతినే వాళ్ళు అంటే గడవబోతుంది, ఉసే భూతకాల్ కహతే, దాన్ని ఏమంటారు? భూతకాల్ అని అంటారు. కల్, కల్ అంటే రేపు, జావుంగా వెళతాను, సోంగా అంటే పడుకుంటాను. అంటే ఎప్పుడైనా ఇందులోని ఉంగా 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 అని వస్తుంది. జావుంగా, సోవుంగా, ఖావుంగా, రోవుంగా, ఖేలుంగా. ఉంగా అన్నది చాలా కామన్గా వస్తూ ఉంటుంది ఫ్యూచర్ టెన్స్లోని. సో ఇవి 3 కాలాలు. ఓకేనమ్మా? సో ఇప్పుడు మీకు చెప్పినటువంటి కాల్ టెన్సెస్ ఏవైతే ఉన్నాయో మీకు అవి ఈజియెస్ట్ మెథడ్ అమ్మ. ఎవరైతే కొంచెం డల్గా ఉన్నారో పిల్లలు, వాళ్ళకి డీప్గా గ్రామర్ వెళ్తే అర్థమవుతుంది. ఇప్పుడు డిగ్రీలో మీరు ముందు పాస్ అవ్వాలి, ఎందుకని నేను డీప్గా వెళ్లకుండా మీకు కరెక్ట్గా వచ్చినట్టుగా నేను గ్రామర్ చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు చెప్పిందంతా నేను అదే పద్ధతిలోనే నేను చెప్తున్నాను మీకు నేను. సో ఇందాక నేను ఎన్ని టెన్సెస్ ఉంటాయని చెప్పాను. ఏ వర్డ్స్ యూజ్ చేస్తే భూతకాలని మనము ఐడెంటిఫై చేయవచ్చును, ఏ వర్డ్ యూజ్ చేస్తే వర్తమాన కాలం అని ఐడెంటిఫై చేయొచ్చును, ఏ వర్డ్ యూజ్ చేస్తే భవిష్యత్ కాలాన్ని యూజ్ చేయొచ్చును అన్నది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఏంటంటే యాక్చువల్గాను నేను మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఈ విధంగా నేను చెప్తున్నాను. ఓకేనా? సో చుకా, చుకే, చుకి అంటే పాస్ట్ టెన్స్లోనే. హే,
హూ అన్నదేంటి ప్రెజెంట్ టెన్స్లోని, జాऊंगा ఖాऊंगा సోऊंगा రోऊंगा ఇవన్నీ కూడా భవిష్యత్ కాలంలోని. సో మీకు కొన్ని సెంటెన్సెస్ నేను చేసి చూపిస్తాను, దాన్ని బట్టి మీకు అది భూతకాల్లో ఏ టెన్స్ అన్నది మీకు అర్థమవుతుంది. భూతకాలం అంటే ఏంటి? పాస్ట్ టెన్స్. సో ఇందులో ఎగ్జాంపుల్ నెంబర్ 1 చెప్తున్నాను చూడండి. మే కల్ విద్యాలయ గయా థా. ఏమా థా అన్నది ఏంటి? పాస్ట్ టెన్స్ అనమాట. థా అన్నది ఏదైతే ఉందో ఇది పాస్ట్ టెన్స్. ఓకేనా? ఇది పాస్ట్ని మనం చూపిస్తూ ఉంటుంది అనమాట, అంటే భూతకాలం అనమాట. ఓకేనా? ఇంకొక వర్డ్, ఓకే, థా అన్నది ఏంటి? పాస్ట్ టెన్స్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకొకటి సేమ్ ఇదే సెంటెన్స్ తోటి నేను మీకు ఇంకొకటి చెప్తాను. మే కల్ विद्यालय जा चुका था. जा चुका అంటే చుకా చుకే చుకి, చుకా చుకే చుకి, థా అన్నది కూడా పాస్ట్ టెన్స్ని అంటే మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి చెప్తాను చూడండి. సో మే कल विद्यालय गया. గయా అన్నది ఏదైతే ఉన్నదో, గయా అన్నది ఏదైతే ఉందో పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. సో చూడండి ఇక్కడ గయా అన్నది పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తున్నది. చుకా థా అన్నది కూడా ఇది పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. సో చూసారు కదమ్మా, ఇక్కడ కూడా గయా వచ్చింది, ఇక్కడ కూడా గయా వచ్చింది. మే కల్ విద్యాలయ గయా థా, मैं कल विद्यालय जा चुका था, बच्चे पूरे जा चुके थे. చుకా అన్నది సింగులర్కి యూజ్ అవుతుంది, చుకే అన్నది ప్లూరల్కి యూజ్ అవుతుంది. ఓకే, లడ్కియా ఖేల్ రహీ థీ. థీ అన్నది ఏదైతే ఉన్నదో థీ అన్నది సింగులర్కి యూజ్ చేస్తారు. సపోజ్ దీన్ని డాట్ పెడితే థీ అన్నది మనం పెడితే ప్లూరల్కి యూజ్ చేస్తారు. సో ఇది భూతకాల యొక్క ఎగ్జాంపుల్స్. ఓకేనమ్మా? సో నెక్స్ట్ కాలంకి వెళతాము మనము. సో వర్తమాన కాలం గురించి చెప్తున్నాను, భూతకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో వర్తమాన కాలంలోని మనకి జో సమయ అభి హో రహా హో, ఏ సమయం అయితే ఇప్పుడు గడుస్తున్నదో దాన్ని వర్తమాన కాలం అంటారు. సో దానిలో వాక్యములు ఎలా చేయాలి మనం? వర్తమాన కాలం అంటే ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడూ కూడా ఆగిపోదు. ప్రెజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్లోకి వెళ్ళిపోతుంది అండ్ పాస్ట్ని వదులుకుంటూ వెళ్ళిపోతుంది. మీన్స్ ప్రెజెంట్ కంటిన్యూ. ప్రెజెంట్ అన్నది మీకు ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతూ వెళ్తుంది. సో చూడండి, రామ్ రావణ్ కో మార్ రహా హై కదా. హే అన్నది ఏదైతే ఉందో ప్రెజెంట్ టెన్స్. సో కదా, రామ్ రావణ్ को मार रहा है. राम रावण को अभी अभी मार चुके. సో చూడండి అమ్మా, ఇది కూడా వర్తమాన కాలమే, ఇది కూడా వర్తమాన కాలమే. అభి అభి అన్నది ఏదైతే ఉందో, అభి అంటే ఇప్పుడే చంపేశారు, అంటే చంపేశారు అన్నది పాస్ట్ టెన్స్. అభి అభి మార్చుకే. ఓకేనా? సో ఇక్కడ మనము మనకి సెల్ఫ్ కోసం యూజ్ చేసుకోవాలి అంటే చెప్తాను వినండి. राम रावण को मार रहे हैं అన్నది మార్ రహే హే అంటే ప్రెజెంట్ కంటిన్యూషన్. ఓకేనా? ప్రెజెంట్ మార్ రహే చంపుతున్నారు. ఓకేనా? రామ్ రావణ్కు మార్ రహే ప్రెజెంట్ కంటిన్యూషన్. సో ఇది రహే హే. సపోజ్ మనం సెల్ఫ్కి యూజ్ చేస్తే హే హూ హే అని చెప్పాను కదా. సీత, సపోజ్ సీత गाना गा रही
హే హే ప్రెజెంట్ టెన్స్. ఓకేనా? ఇప్పుడు హూకి అయితే మనం ఎలా యూస్ చేస్తాం? హూ అన్నది సెల్ఫ్ కోసం యూస్ చేస్తారు. సో సెల్ఫ్కి అంటే ఎలా యూస్ చేస్తారు చెప్తున్నాను, వినండి, మీకు అర్థమైంది అనుకుంటాను. సో సపోజ్ ప్రభా సారీ ప్రభాత్ खाना ప్రభాత్ ఖా రహా హే. ప్రభాత్ తింటున్నాడు. ఓకేనా? నెక్స్ట్ హూ అంటే సెల్ఫ్ కోసం అయితే మే ఖానా ఖా రహీ హూ. అర్థమైందమ్మా? హూ మేని ఎప్పుడేస్తే వస్తుందో, మే వచ్చినప్పుడు హూ అని వస్తుంది. అంటే సెల్ఫ్కి మనకి హూ వస్తుంది, వహకి హే అని వస్తుంది. ఓకేనా? వహ గానా గా రహా హే. హే చూసారు కదమ్మా? హే వహకి ఇక్కడ హే అని వచ్చింది, అంతే కదా? సపోజ్ ఇది ప్లూరల్ ఫార్మేషన్ అనుకో, వహ గానా, వహ అని రాదు, ఏమొస్తుంది? వే గానా గా రహే డాట్ రహే హే డాట్. డాట్ అనేది ఎప్పుడైతే వస్తుందో అది ప్లూరల్ ఫార్మేషన్. క్లియర్ మీకు? హే అన్నది ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూషన్. హూ అన్నది సెల్ఫ్కి, హే అన్నది అదర్కి, హూ అన్నది సెల్ఫ్కి. క్లియర్? సో ఇది వర్తమాన కాలం యొక్క ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ మనం భవిష్యత్ కాల్కి వెళ్దాము. भविष्यत काल दी एग्जाम्पल में చెప్పాను. जो समय ना हुआ हो यानी कि जो समय ना बीता हो, अभी बीतने वाला हो, उसे भविष्यत काल कहते हैं. సో ఇందులో ఎగ్జాంపుల్ ఏంటంటే రామ్ రావణ్ కో మారేంగే. మీకు చెప్పాను కదమ్మా, ఏంగే ఏంగే అని వస్తుంది, మారేంగే. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మే కల్ స్కూల్ జాऊंगी. చూసారమ్మా? ఊంగి 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 అని వచ్చింది కదా. నెక్స్ట్ ఓకే, మే బచ్చోं को పాఠ్ పఢాऊंगी అన్నది ఏదైతే ఉందో, ఉంగి ఉంగి అన్నది చూడండి, స్పెషల్గా ఉంగి ఉంగి అన్నది ఏదైతే ఉందో మీకు భవిష్యత్ కాలం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మే ఖానా ఖాऊंगी, మే సోऊंगी, మే జాగूंगी, మే రోऊंगी, మే పకాऊंगी, మే గాऊंगी, మే స్కూల్ జాऊंगी. ఉంగి ఉంగి అన్నది ఏదైతే ఉన్నదో ఇది చూపించు. సో భవిష్యత్ కాల్కి ఇండికేట్ చేస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్స్ వచ్చి మీకు సరిపోతుందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి అమ్మా. సో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.